మాకు బాగా తెలిసిన అబ్బాయికి పెళ్లి నిర్ణయము అయ్యింది. కాని వధూవరుడు ఇద్దరూ కూడా పెళ్లి కోసం మరింకో 2-3 సంవత్సరాలు ఆగుతామన్నారు అని తెలిసింది. ఇప్పటికే అమ్మాయికి 34, అబ్బాయికి 38 వచ్చాయని స్పష్టంగా తెలుసుకున్న మేము ఈ ఇద్దరి మధ్య జోక్యం చేసుకుని పెళ్లి త్వరగా జరిగేట్లు చూస్తే మా పెద్దరికానికి వన్నె రావటంతో పాటు ఏదన్నా పుణ్యం వస్తుందేమో అనే ఆలోచన కూడా కలిగింది. మేము అంటే నేను నా భార్య ఈ పుణ్య కార్యానికి నడుము కట్టాము. నేను వెళ్ళి ఆ అబ్బాయితో నాయనా పెండ్లికి ఇంకా 2 ఏళ్ళు ఆగుతాను అన్నావట. అప్పటికి నీకు వయస్సు 40 వస్తుంది. అప్పుడు ఏమి బావుకుందామని? నా మాట విని తొందరగా పెళ్లి చేసుకుని పిల్లాడ్ని కని మీ వంశాన్ని తరింపచేయి. మీ అమ్మా నాయన త్వరగా మనుమని ఎత్తుకుందామని ఆశపడుతూ కూడా ఉండవచ్చు. నిర్ణయమైన పెండ్లికి ఇంకా ఎందుకు ఆలస్యము? కానివ్వరాదా? అన్నాను. అతను ఏమీ మాట్లాడలేదు. నాయనా, నేను నీకు బబాయి వరుస. అందువల్ల నీ మనసులో ఏముందో చెప్పు అని నేను ఎంతో బ్రతిమాలినాక అతడు నోరు విప్పాడు. మీ తరంలో పిల్లలు ఎట్లా పుట్టేవారండి అని అతడు అడిగాడు. పిల్లడు అఖండ పిండంలాగా ఉన్నాడు. కొన్ని యుగాలుగా పిల్లలు పుడుతున్న తీరు ఏమిటో ఇంకా తనకు తేలినట్లు మాట్లాడుతున్నాడు అనుకోని, అయితే కొత్త దారి అది, కొంచెము చమత్కారము అయిన దారి తొక్కుదాము అని నేను నిర్ణయించుకుని, మా రోజుల్లో పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని గట్టిగా కౌగలించుకుంటే పిల్లలు పుడతారని చెప్పారు, మాకు అట్లాగే పుట్టారు అన్నాను. ఈ సమాధానము చెప్పటం వల్ల నేను నక్క తోక తొక్కినా వాడినే అయ్యాను అనుకోవాలి. అతడు మనస్ఫూర్తిగా నవ్వి నేరుగా విషయానికి వచ్చాడు. మొదట్లో నేను అట్లాగే అనుకునేవాడినండి. పెళ్ళాన్ని గట్టిగా కౌగిలించుకుంటే పిల్లలు పుట్టేస్తారు అనే అనుకునేవాడిని. కానీ సంతాన సాఫల్య కేంద్రాల వారు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూసి పిల్లలు పుట్టటం అంత ఆషామాషీ పని కాదని, దానికి ఎంతో మెగా శక్తి అవసరమని తెలుసుకున్నాను. ఆ మెగా శక్తి నాలో ఉందో లేదో నా అంచనాకు అందటమే లేదు. ఇక ఎందువల్లనైనా సరే నాకు కనుక పిల్లలు పుట్టకపోతే నాలో మెగా శక్తి ఉందో లేదో చూడటము కోసం అని నా భార్య నన్ను హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతుంది, నన్ను వదిలేస్తానని కూడా బెదిరిస్తూ ఉంటుంది. నలుగురిలో అదో తల వంపులు, అదో గొడవ. అదే నేను కనుక 40 దాటి నాకా పెళ్లి చేసుకున్నాననుకోండి, వయస్సు ముదిరినందున వాడికి పిల్లలు పుట్టటం కష్టం అని ఎవరికీ వారే సర్ది చెప్పుకుంటారు, ఎవరూ నాజోలికి రారు. నాకు మొగతనం టెస్టులు చేయించరు. 40 దాటితే నేను సేఫ్ జోనులోకి వచ్చినట్లే కదా. అందుకని ఇంకా 2 ఏళ్లు ఆగి 40 దాటి సేఫ్ జోనులోకి పడినాక పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాను అని అతడు నిట్టూర్చాడు. మా నాయనా ఎంతో మంచివాడవురా. స్వల్పంలో నీ మనసులో ఏముందో అది చెప్పి నాకు తిప్పలు తప్పించినావు. సరే, ఈ రోజులలో ఆడపిల్లలు కూడా తమకు కాబోయే వాడితో అరమరికలు లేకుండా అన్నీ మాట్లాడుతూ ఉన్నారట. ఈ పిల్లలు పుట్టట అనే విషయం మీద ఆ పిల్ల ఏమన్నా చెప్పినదా? చెప్పింది. మొన్నటిదాకా ఆమె కూడా ఆడా మగా ఇష్టంగా ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారు అనుకునేదిట. ఆ తరువాత నాలాగే సంతాన సాఫల్యాల వాళ్ల టీవీ ప్రోగ్రాంలు చూసి ఎన్నో విషయాలు తెలుసుకుని పిల్లలు పుట్టటం అంటే మామూలుగా అయ్యే పని కాదని, అందుకు స్త్రీలో ఎన్నో సున్నితమైన వింత వింత మార్పులు జరగాలని, అలాంటి మార్పులు తనలో వస్తావా? రావా? పిల్లలు పుడతారా? పుట్టారా? అని ఆందోళనలో పడిందట. పిల్లలు పుట్టకపోతే నా అత్తామామలు ఊరుకుంటారా? నన్ను టెస్టింగులు చేయిస్తారు. అందుకని 35 దాటినాక పెండ్లి చేసుకుంటే నా అత్తామామలు ఆ 35 దాటినాక ఈమెకు ఇంకా పిల్లలేమి పుడతారులే అని అనుకోని నన్ను క్షమించేసి నాతో మంచిగా ఉంటారు, కుటుంబంలో కలతలు కష్టాలు ఉండవు. అందుకని 35 ఏళ్లకు ముందే పెళ్లి చేసుకుని లేనిపోని తల నెప్పులు తెచ్చుకోవటం ఎందుకు? మనము నాకు 35 దాటినాక పెళ్లి చేసుకుందాము అని ఆమెనే అన్నది. కాగల కార్యము గంధర్వులే తీర్చారు అన్నట్లు అనిపించి నేను కూడా ఓకే అన్నాను అని అతడు చెప్పాడు. అంతా బాగానే ఉంది, మరి నిజంగా పిల్లలు పుట్టటం ఫెయిల్ అయితే ఏమి చేస్తారు? అన్నాను. డాక్టర్ గారికి 5-6 లక్షలు ఇచ్చి సంతాన సాఫల్యము పొందుతాము అంటే టెస్ట్ ట్యూబ్ బేబీని తెచ్చుకుంటాము. ఇదైతే ఎవరికీ మాట రాని పని అని అతడు అన్నాడు. ఇలాంటిది మనకు కూడా నోటా మాట రానివ్వదు కదా అని నేను అనుకుని చక్కా లేచొచ్చాను.